హైమర్ మూవీ చూసి అమెరికన్ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 20th సెంచరీ మిడిల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వార్ టైమ్స్లో ఏం జరిగింది, ఆ తర్వాత 1950s 60sలో ఏం జరిగింది, ఈ అంశాలని కూడా ఆ పిక్చర్లో కొంత టచ్ చేయడం జరిగింది. అసలు ఫారెన్ పాలసీ, ముఖ్యంగా ఐఆర్ ఓపెన్హైమర్ సినిమాకి ఏం సంబంధం ఉందో ఒకసారి చూద్దాం. ఓపెన్హైమర్ మూవీలో ఓపెన్హైమర్ మెన్హాటన్ ప్రాజెక్ట్కి డైరెక్టర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ అ డైరెక్టర్. ఓపెన్హైమర్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అని పిలుస్తారు ఆయన్ని. అమెరికాలో ఆయన ఒక సైంటిఫిక్ క్యూరియాసిటీని తీసుకొస్తాడు. ఆ టైంలో న్యూక్లియర్ బాంబ్ మనం తయారు చేయగలమా, దానికి ఎంత పవర్ ఉంటుంది, ఇలా తన తోటి సైంటిస్ట్ని మోటివేట్ చేస్తుంటారు. అంతేకాదు ఒక టైంలో నాజీ అనే టోటలిటేరియన్ డాక్టర్కి వ్యతిరేకంగా మనం దీన్ని వాడొచ్చు అనే ప్రస్తావన కూడా తీసుకొస్తారనమాట. మీకు తెలుసు ఇంటర్వార్ పీరియడ్లో నాజిజం, ఫ్యాసిజం ఈ రెండు డాక్టర్స్ చాలా చాలా పాపులర్. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్కి ఈ రెండు డాక్టర్స్ ఎండ్ అయ్యాయి అనమాట. నాజిజం బై హిట్లర్ అండ్ ఫ్యాసిజం బై ముస్సోలిని. అయితే తోటి సైంటిస్ట్ని మోటివేట్ చేస్తూ మనం ఓన్లీ బాంబు తయారీ చేస్తున్నాము, దాని యూసేజ్కి మనకు సంబంధం లేదన్నట్టు ఫస్ట్లో బిహేవ్ చేసిన ఓపెన్హైమర్ తర్వాత అది జపాన్ వాళ్ళపైన వేసిన తర్వాత రిపెంట్ అయినట్టు అర్థమవుతుంది ఆ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ హిరోషిమా, నాగసాకి August 6th, August 9th. August 6th వేసిన బాంబు లిటిల్ బాయ్, August 9th ఫ్యాట్ మ్యాన్ అనమాట. ద బ్లడ్ ఈజ్ ఆన్ మై హ్యాండ్స్ అంటాడు ఒక టైంలో, నా చేతులకి రక్తం అంటుకుంది, రక్త మరకలు అంటుకున్నాయి అని చెప్పి. ఆ తర్వాత ఓపెన్హైమర్ మారిపోతాడు. మారిపోయి ట్రూమెన్ దగ్గరికి వెళ్ళి హైడ్రోజన్ బాంబ్ వద్దు అని చెప్పి వాదిస్తాడనమాట. మనం ఇంకా హైడ్రోజన్ బాంబ్ తయారు చేయొద్దు, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ అటామిక్ బాంబ్ అని చెప్పి ట్రూమెన్ అంటాడు. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట. దీని మీద ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, ట్రూమెన్ డాక్టర్ అంటే ఏంటి, ట్రూమెన్ ఎవరు అని చెప్పి. యాక్చువల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరని క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది, అదే ట్రూమెన్ అనమాట. ట్రూమెన్ అంటాడు ఓపెన్హైమర్ని బయటికి పంపించేసి ఈ క్రయింగ్ బేబీని ఇంకోసారి నా దగ్గర పంపించొద్దు అని చెప్పి. ఓపెన్హైమర్ తర్వాత అంత రిపెంట్ అవుతాడనమాట. ఆ తర్వాత మనం చూస్తే అమెరికాలో ఒక పాపులర్ రిపబ్లికన్ సెనేటర్ ఒక ఆయన ఉంటారు, మెక్కార్తీ అని చెప్పి. ఆయన ఎవరిపైనైనా బేస్లెస్ ఎలిగేషన్స్ వేస్తూ ఉంటాడు. అప్పట్లో రెడ్ స్కేర్ అంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అమెరికాలో చాలా సస్పిషన్ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్హైమర్ మీద కమ్యూనిస్ట్ అని చెప్పి ఒక స్టాంప్ కూడా వేస్తారు. ఆయనకి సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవ్వరు అనమాట. ఆయన బయటికి వెళ్ళడానికి ఎక్కడికి కూడా సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఆయన రష్యాకి ఏజెంట్ అని కూడా అంటుంటారు. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కోల్డ్ వార్ పీరియడ్. అమెరికాకి సోవియట్ రష్యాకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. సోవియట్ రష్యాలో అమెరికన్ డిప్లొమాట్ ఒక ఆయన ఉంటారనమాట, జార్జ్ ఎఫ్ కెన్నన్ అని చెప్పి. ఈ జార్జ్ కెన్నన్ సీక్రెట్గా ట్రూమెన్కి ఉత్తరం రాస్తారు. ఏమనంటే రష్యాని అస్సలు నమ్మకూడదు, సోవియట్ రష్యా ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవుతుందని. అక్కడే మనకు అర్థమవుతుంది నాటో ఎలా ఏర్పడింది, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అమెరికా కలిసి నాటో ఎందుకు చేశాయి, దానికి ఆపోజిట్గా సోవియట్ రష్యా వార్సా ప్యాక్ట్ ఎందుకు చేసుకుంది. దాని తర్వాత మనం గమనిస్తే కనుక అమెరికా కంటైన్మెంట్ పాలసీ అంటే కమ్యూనిజం వ్యాప్తి చెందకుండా అమెరికా ట్రూమెన్ డాక్టర్ని ఎలా తీసుకొచ్చింది, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో ట్రూమెన్ డాక్టర్ని ఉపయోగించి, మార్షల్ ప్లాన్ ఉపయోగించి కమ్యూనిజంని ఎలా అమెరికా కంటైన్ చేయడానికి ట్రై చేసింది, కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది, ఇదంతా మనకు అర్థమవుతుంది అనమాట. దాంతోపాటు ఈ మూవీలో మనకి చాలా సీన్స్లో అప్పట్లో కోల్డ్ వార్ టైంలో అమెరికా సోవియట్ రష్యా రిలేషన్స్ ఎలా ఉన్నాయని కూడా మనకి చాలా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఐజన్హోవర్ వచ్చిన తర్వాత ఈ కంటైన్మెంట్ పాలసీ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. ట్రూమెన్ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఐజన్హోవర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ కంటైన్మెంట్ పాలసీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో కోల్డ్ వార్ టైంలో అమెరికా సోవియట్ రష్యా రిలేషన్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఈ మూవీ కొంత మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు ఓపెన్హైమర్ భగవద్గీతను ఎలా తీసుకొచ్చారు, ఇన్ఫ్యాక్ట్ ఒక సందర్భంలో భగవద్గీత అనే ప్రస్తావన తీసుకొచ్చి ఆ మాటలు చెప్పడం కూడా ఈ మూవీలో వివాదాస్పదమైందనమాట. ఈ ఓపెన్హైమర్ మూవీలో మనం డామినో థియరీ అనే దాన్ని కూడా ఇండైరెక్ట్గా చూడొచ్చు. అమెరికా కమ్యూనిజంని ఎలా కంటైన్ చేయడానికి ట్రై చేస్తుంది, సోవియట్ లెడ్ కమ్యూనిజంని ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనే టైంలో డొమినో థియరీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ డొమినో థియరీ అంటే ఒక ప్రాంతంలో ఒక దేశంలో కమ్యూనిజం అలౌ చేస్తే దాని యొక్క రిపర్కషన్స్ స్లోగా అది పాకుతూ ఉంటుంది వేరే ప్రాంతాలు కూడా అని చెప్పి, ఎట్లయినా కమ్యూనిజంని ఎక్కడ ఉండనివ్వకూడదు, ఉక్కు పాదాలతో తొక్కేయాలని అమెరికా సిద్ధాంతం అనమాట. సో మనం అమెరికా వియత్నాం వార్లో ఇన్వాల్వ్ అవడానికి కూడా ఈ డొమినో థియరీ ఒక కారణం అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఓపెన్హైమర్ మూవీ అంతర్జాతీయ సంబంధాలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద 20th సెంచరీ ఎలా ఉన్నాయో మనం గమనిస్తుంటే కనుక ఆ సినిమా చూస్తే కొంత మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది.